A to Z Civil Works. Learn everything. హాయ్ ఫ్రెండ్స్, ఏ టు జెడ్ సివిల్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు కలుసుకుందాం. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ కాంక్రీట్ లేయింగ్ ఎలా తెలుసుకోవాలి. మనం ఫస్ట్ ఈ సిసి రోడ్ వేయాలంటే ఫస్ట్ మనం ఛానల్ ఫిక్స్ చేయాలి. ఇవి ఛానల్స్, ఈ 4 ఇంచెస్ ఛానల్స్ మనం 6 ఇంచెస్ వేస్తున్నాం. థిక్నెస్, కాంక్రీట్ థిక్నెస్, ఈ రోడ్ మార్కింగ్ దాని ప్రకారం ఈ ఛానల్ ఫిక్స్ చేసాము. ఇది వేయాలంటే ఫస్ట్ దీని కింద మనం ఎల్డిపి షీట్స్ వేయాలి. ఆ ఎల్డిపి షీట్స్ ఏంటంటే వీటిని ఎల్డిపి షీట్స్ అంటారు. ఇవి ఏంటంటే ఇవి బ్లాక్ షీట్స్. ఇప్పుడు ఓపెన్ చేస్తాం రోడ్ వేసినప్పుడు ఇవి బ్లాక్ షీట్స్. ఎల్డిపి షీట్స్ అంటారు. ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే యాక్చువల్లీ కాంక్రీట్లో అనేది వాటర్ మిక్సింగ్ ఉంటుంది కదా, దాని వాటర్ కింద దిగకుండా మనం, ఎందుకంటే కాంక్రీట్ వాటర్ తీసి స్ట్రెంత్ ఏమొస్తుంది, అందుకని మనం ఎల్డిపి షీట్ పడతాం. ఇవి కాంక్రీట్ స్ట్రెంత్ని పెంచుతాయి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లైన్ ఫస్ట్ ఇవి ఎలా ఫిక్స్ చేయాలంటే ఛానల్స్ అనేవి ఫస్ట్ ఈ లైన్ డోర్కి పెట్టాలి. ఈ లైన్ డోర్కి పెట్టేసి ఫస్ట్ మార్కింగ్ ఉంది కదా, మార్కింగ్ ప్రకారం లైన్ డోర్లు మొత్తం పెట్టాలి. ఫస్ట్ నుంచి వరదాకా పెట్టేసి మనకి ఇవి రాడ్స్ యూజ్ చేస్తాము. 10 mm 8 mm మన ఇష్టం అనుకూలంగా ఏ అవైలబిలిటీలో ఉంటే అది వాడతాం. మనం 10 mm రాడ్లు పెట్టి వీళ్ళు మనకి మొత్తం ఫిక్స్ చేశారు. ఇవి మనకి ఏంటంటే ఒక ఛానల్కి 3 చోట్ల ఫిక్స్ చేస్తారు, ఎందుకంటే సెంటర్లో బెండ్ రాకుండా ఛానల్ ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి. ఇవి 12 feet ఛానల్స్ ఉంటాయి, 10 feet ఛానల్స్ ఉంటాయి. మనకి అవైలబిలిటీ ఏం దొరుకుతుంది ఆ ఛానల్స్ మనం పెట్టేసి ఫిక్స్ చేస్తాము. దీనికి సపోర్ట్గా మనం ఏం చేస్తాము, కింద ఏమైనా థిక్నెస్ ఏమైనా తక్కువ ఉన్నా మనం టైల్స్ ఇచ్చేసి ఆ విధంగా మనం ఫిక్స్ చేసుకుంటాము. అది ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నారు అన్నమాట. ఈ ఛానల్ ఫిక్స్ చేస్తున్నారు. ఆ తర్వాత మనకి బరాబర్ థిక్నెస్ రావడానికి మనం ఏం చేస్తామంటే రెడ్ ఆక్సైడ్ యూజ్ చేస్తామండి. దీన్ని రెడ్ ఆక్సైడ్ అంటారు. చూడండి, ఇది మార్కింగ్ ఉంది కదా, దీన్ని రెడ్ ఆక్సైడ్ మార్కింగ్ అంటారు. మనం ఏంటంటే వీటిని ఫిక్స్ చేస్తే మనకి లెవెల్స్ తేడా ఏమి ఉండదు, మనకి బరాబర్ లెవెల్ వస్తుంది. కాబట్టి మనం ఇంకా తర్వాత లెవెల్స్ చూసుకునే పని ఉండదు, మనకి గేజ్లో ఇవి పెట్టి చూసే పని లేదు. నేను సింపుల్గా నాకు ఈ రిస్క్ లేకుండా ఉండడానికి నేను ఇలా చేశాను అన్నమాట. మీరు కూడా చేసుకోండి, మంచిది. మరి మనం ఇంజనీర్స్ నిలబడి ఆ గేర్తో 5 inches వస్తుందా థిక్నెస్, ఆ స్లాబ్కి చెక్ చేస్తూ ఉంటాం. ఇట్లా ఇది అవసరం లేకుండా నేను రెడ్ ఆక్సైడ్ కొట్టేసిన దాని ప్రకారం వాళ్ళు కాంక్రీట్లో లాక్కుంటూ వస్తారు. ఆ విధంగా లేయింగ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఎల్డిపి షీట్స్ చేస్తున్నారు. అదిగోండి మన మేస్త్రి గారి కింద ఉండి ఛానల్ ఫిక్స్ చేస్తున్నారు అనమాట. కాంక్రీట్ బళ్ళు కూడా రెడీగా ఉన్నాయి రావడానికి. ఒకేసారి 3 బళ్ళు వస్తాయి. ఎల్డిపి షీట్స్ ఉన్నాయి కదా, ఎల్డిపి షీట్స్ యూజ్ చేస్తాం ఈ రోడ్లకి మెయిన్గా. ఇవి లేకపోతే కాంక్రీట్లో ఉన్న వాటర్ మొత్తం అడుగున వెళ్ళిపోయి మనకి స్ట్రెంత్ అనేది రానన్నమాట. కాబట్టి మనం ఈ ఎల్డిపి షీట్స్ వాడతాము. ఇప్పుడు ఇలా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఛానల్ డౌన్లో ఏమన్నా కొద్దిగా ఉన్నా కానీ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి వీళ్ళు ఎల్డిపి షీట్స్ అనేది ఛానల్ బయట వేస్తున్నారు. ఇలా వేసుకుంటే మనకి మంచిగా అవైలబుల్లో ఉంటుంది అది. కాబట్టి మనం చేస్తున్నాము. ఈయన మేస్త్రి గారు, వీరయ్య గారు. ఏం మేస్త్రి, ఏం సంగతి? ఫిక్స్ చేస్తున్నావు ఛానల్స్. ఏడు దాకా వచ్చింది. బళ్ళు తొందర రావాలంట మా మేస్త్రి గారు. వస్తున్నాయి, మీరు కంగారు ఏం పడద్దు. ఇదిగో అది ఉంది వైబ్రేటర్ మిషన్, అది రోడ్డు మీద లాగడానికి. అది మనకి ఏంటంటే బాగా సెటిల్మెంట్ అయ్యి మంచిగా స్ట్రెంత్ మంచిగా రావడానికి ఇది యూజ్ చేస్తాము. కాంక్రీట్ అనేది ఇది ఎట్లా నడుస్తుంది, ఇది ఉంది కదా, అరే ఇది ఉంది కదా, దీనికి చుడతారండి, తీసేసి లాగేస్తారు. చూపిరా ఒకసారి. దీంట్లో వేస్తారండి, దీంట్లో పెట్రోల్ యూజ్ చేస్తారు దీనికి ఇన్స్ట్రుమెంట్లో. దీంట్లో అది ఈవీడిఎఫ్ మిషన్ అండి, దాన్ని ఈవీడిఎఫ్ అంటారు. మనం ఈ రోడ్లకి మెయిన్గా పెట్రోల్ యూజ్ చేస్తామండి, డీజిల్ అనేది లేదు. ఇది ఏంటంటే సైడ్లో బట్టి
ఏమన్నా లెవెల్స్ చేయడానికి వీటిని యూజ్ చేస్తాము. వైబ్రేటర్, ఇది వైబ్రేటర్ మిషన్, హెవీ వైబ్రేటర్ ఇది అండి. బాగా సెటిల్మెంట్ అది సాయిల్, లూజ్ సాయిల్ ఉంటుంది కదా, ఆ లూజ్ సాయిల్ని బాగా కంప్రెస్ చేసి బాగా హార్డ్ సాయిల్ చేస్తుందండి ఇది. అదే యూజ్ చేస్తాము. ఎక్కడైనా మనం చిన్న చిన్న వాటి దగ్గర యూజ్ చేస్తాము. మనకి 1 మీటర్ 2 మీటర్స్ ఇక్కడ లూజ్ ఉంటే ఆ లూజ్ ప్లేస్లో ఈ వైబ్రేటర్ యూజ్ చేస్తాం. దానివల్ల మనకి సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇది వీడిఎఫ్ మిషన్ అంటారు. దీంట్లో కూడా మనం పెట్రోల్ యూజ్ చేస్తాము. ఇది ఏంటంటే ఫ్లో అవుతూ ఉంటుంది. ఇవి ఉన్నాయండి ఫ్యాన్స్, ఇవి 4 ప్యానల్స్ ఉంటాయి. ఈ బ్లేడ్స్ చేంజ్ చేస్తూ ఉండాలండి అయిపోయినంత వరకు. ఈ బ్లేడ్స్ ఉంటాయి ఇక్కడ, ఈ బ్లేడ్స్ తిరుగుతూ ఉంటాయి కదా, ఫ్లో అవుతుంది కదా రోడ్డు మీద. అవి కొన్ని 1-2 సంవత్సరాల తర్వాత అరిగిపోతాయి కాబట్టి వీటిని యూజ్ చేస్తాము. దీన్ని ఇది డీవాటరింగ్ మిషన్ అంటారండి. ఇది మనం ఏంటంటే దీనికి మెయిన్ ఏం చేయాలంటే ఒక ఈ మ్యాట్ ఉంది కదా, ఇది మ్యాట్ అండి. ఈ మ్యాట్ వేసిన తర్వాత మనం రోడ్డు మీద మ్యాట్ పరుస్తామండి. ఎందుకంటే వాటర్ తొందరగా లాగేస్తే ఏంటంటే కాంక్రీట్ స్ట్రెంత్ ఎక్కువ వస్తుంది. అందుకని మేము యూజ్ చేస్తాం. ఇది యూజ్ చేస్తే మంచిది. మనకి కాంక్రీట్ స్ట్రెంత్ తొందరగా ఆరిపోయి మనకి కాంక్రీట్ స్ట్రెంత్ అనేది గట్టిగా అవడానికి కొన్ని తొందరగా అవడానికి ఇది యూజ్ చేస్తాము. ఇది డీవాటరింగ్ మిషన్ అండి. ఈ వాటర్ అనేది మ్యాట్లోంచి లాగి దీంట్లోంచి బయటకు వస్తుంది. మనం ఫస్ట్ ఇది వాటర్ రావాలంటే దీంట్లో కొద్దిగా వాటర్ పోషించాలండి. దీంట్లో ఓపెన్ చేయొచ్చు, అది రావట్లేదు. దాంట్లో వాటర్ వేసుకొని ఫస్ట్ వాటర్ వేస్తుందండి ఇది బయటకు వచ్చేది. దీంట్లోంచి వాటర్ బయటకు వచ్చేస్తాయి. ఓకేనా. ఇవి ఏంటంటే కాంక్రీట్ లాగడానికి వీటిని యూజ్ చేస్తారండి. వీటితోని ఇంకేముంది, ఇదిగో ఇవేముంది రోడ్డు సాఫ్ చేయడానికి, స్మూత్నెస్ రావడానికి వీటిని యూజ్ చేస్తాం. బ్రష్లు, ఇవి తాపీలు అండి, ఇవి తెలిసిందే. తర్వాత జాడు ఏడుంది, జాడు లేదు. ఇవి బ్రష్లు అండి. వీటిని బ్రష్ అంటారు. ఏంటంటే రోడ్డు గీతలు రావడానికి మంచిగా లుకింగ్ మంచిగా కనబడడానికి, లుకింగ్ గుడ్ ఉండడానికి వీటిని బ్రష్ను యూజ్ చేస్తాము. ఇంకా ఏముంది, అది పెట్రోల్ అండి. ఇది మొత్తం 110 మీటర్స్ రోడ్డు, విడ్త్ 7.2 మీటర్స్, డెప్త్ 5 ఇంచెస్ థిక్నెస్ చేస్తామండి. డిపెండింగ్ ఆన్ సాయిల్ బట్టి 6 ఇంచెస్ చేస్తారు, 8 ఇంచెస్ చేస్తారు. మనకి ఇక్కడైతే 5 ఇంచెస్ థిక్నెస్, ఎందుకంటే కార్లే కాదు తిరిగేది, పిల్లాసే కదా, అందుకని మెయిన్ రోడ్ కాదు కదా ఎక్కువ వేయడానికి. ఇది పెట్రోల్ అండి. ఆ విధంగా మనం జరుగుతుంది. ఇప్పుడు బళ్ళు వస్తున్నాయి, బళ్ళు వచ్చిన తర్వాత ఇంకా చెప్పండి. This is Yasin, YouTube channel. Today discuss about topic కాంక్రీట్ లేయింగ్. కాంక్రీట్ లేయింగ్ అనేది ఎలా వేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ ఇలా వేస్తామన్నమాట. అది వేసిన తర్వాత ఈ వైబ్రేటర్ మిషన్ లాగుతాము. ఏమైందంటే బాగా కాంక్రీట్ అనేది సెటిల్మెంట్లు అవుతుంది కాబట్టి వీటిని యూజ్ చేస్తాము. ఆ తర్వాత ఇది ఉంది కదా మనకి దాన్ని చూపిస్తాం. దీన్ని మ్యాట్ అంటాము. ఈ మ్యాట్ దీన్ని మ్యాట్ అంటాము. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే వాటర్ డీవాటరింగ్ చేయడానికి యూజ్ చేస్తాము. దీంట్లో ఉన్న కాంక్రీట్లో ఉన్న పైన ఉన్న వాటర్నే చూసారు కదా, ఇలా ఈ స్లరీలో ఉన్న వాటర్ మొత్తం ఆ మిషన్ ద్వారా మనం తీసుకుంటాము. ఈ మ్యాట్ మీద చేసి మనం వాటర్ని మొత్తం లాగేస్తాము. దానివల్ల మన కాంక్రీట్ ఏంటంటే బాగా స్ట్రెంత్ అనేది ఎక్కువ వస్తుంది. తొందరగా ఆరిపోయి కాంక్రీట్లో ఉన్న స్లరీలో ఉన్న వాటర్ మొత్తం ఆరిపోయి మనకి ఎక్కువ స్ట్రెంత్ రావడానికి ఇది యూజ్ చేస్తాము డీవాటరింగ్ మిషన్ని. మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఫిషింగ్ చేస్తాము. ఇది ఉంది కదా, దీంతో మనం స్మూత్నెస్ రావడానికి మనకి తాపీని యూజ్ చేస్తాము. మరియు అది ఉంది కదా పిన్ వైబ్రేటర్, అది ఏమన్నా వాయిస్ రాకుండా ఉన్నాయి మనకి దీన్ని యూజ్ చేస్తాము. ఇలా ఇదిగో మేస్త్రి గారు, ఇదిగోండి ఈయన మేస్త్రి, సీసీ రోడ్ బాగా చేస్తాడు, ఈయన ఫినిషింగ్ బాగా చేస్తాడు. మేము ఏం చేస్తాం అమ్మాయి కూడా పాపం. ఇదిగోండి వైబ్రేటర్ ఏమైంది, లేదు పనిచేస్తుంది. ఇది పిన్ వైబ్రేటర్, ఇది మనకి వాయిస్ రాకుండా ఇది మనకి బాగా సహాయపడుతుంది. కాంక్రీట్లో క్రాక్స్ రాకుండా మనకి ఎక్కువ పిన్ వైబ్రేటర్ యూజ్ చేస్తాము.
ఆ వైబ్రేటర్ ఇచ్చడం వల్ల మనకి అనేది క్రాక్స్ అనేది రావు. ఇప్పుడు ఆ డివాటరింగ్ మిషన్ లాగిన తర్వాత ఆ తాపితో మనం ఫినిషింగ్ చేస్తాము. ఫినిషింగ్ చేసి తర్వాత మ్యాట్ యూజ్ చేసి డివాటరింగ్ చేస్తాము. ఆ తర్వాత అయిన తర్వాత మనకి ఆ వీడిఎఫ్ మిషన్ని రోడ్డు మీద తిప్పుతాము. రోడ్డు మీద తిప్పేస్తే అదేంటంటే ఫినిషింగ్ బాగా వస్తుంది. ఆ తర్వాత జాగ్రత్తతో మనం గీతలు గీసి మంచిగా చేస్తాం రోడ్ని. అయితే ఇప్పుడే 2 బళ్ళు దాకా వేసేసాం ఇప్పటికే. ఒక 6 MQ ఒక 8 MQ బండి అయిపోయింది ఇంతవరకు. మొత్తం 110 మీటర్స్ రోడ్డు ఇది. 110 మీటర్స్ రోడ్లో మనకి ఇప్పుడు అయిపోయింది. ఒక 30 మీటర్స్ దాకా రోడ్డు అయిపోయింది. 2 బండ్లో వచ్చేసింది. ఇలా ఎందుకు కొడుతున్నామంటే మనం ఏమన్నా వాటర్ ఉంటే లూజ్ వాటర్ ఏమన్నా సైడ్లోకి వెళ్ళిపోతే అది మొత్తం మనకి డివాటరింగ్ ద్వారా మొత్తం వాటర్ బయటకు వచ్చేస్తాయి. ఇలా చేయడం వల్ల వాటర్ ఏమి ఉండదు, రోడ్డు మీద మొత్తం వెళ్ళిపోద్ది, ఆ మిషన్ నుంచి బయటకు వెళ్ళిపోద్ది. కాబట్టి ఇట్లా చేస్తూ ఉంటారు.